వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చెయ్యి అని చెప్పడానికి కూడా మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్స్. ఇందులో వచ్చేసి బ్యాక్ నెక్స్ మనం ఎప్పుడు పెట్టుకునే యూ షేప్ వీ షేపే కాకుండా ట్రెండీగా ఎలా పెట్టుకోవాలో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇందులో వచ్చేసి యూ షేప్ కానీ, ఐ కట్ మోడల్, డోరీ మోడల్, స్టార్ షేప్ కానివ్వండి, అలాగే ఈ మధ్యకాలంలో పోట్లీ బటన్స్, నార్మల్ బటన్స్ కూడా పెట్టుకుంటున్నారు. అలాగే ఇందులో నాట్ మోడల్ కూడా ఉన్నాయండి. కొన్ని చూడడానికి సింపుల్గా ఉన్నాయి, కొన్ని వచ్చేసి చాలా ట్రెండీగా కూడా ఉన్నాయి. సో మీకు నచ్చిన వాటన్నిటిని కూడా ట్రై చేయండి. ఇందులో వచ్చేసి సింగిల్ కలర్ బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే 2 కలర్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. సో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. ఇక ఈ షేప్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయండి. మనం యూ షేప్ పెట్టేసుకొని దానికి ఎప్పుడు డోరీ పెట్టుకుంటాం కదా, అలా కాకుండా నాట్ వేసుకోవడం కానివ్వండి, లేదా థ్రెడ్ టైప్లో క్లాత్ని స్టిచ్ చేయించుకోవచ్చు. అలాగే ప్యాచ్ టైప్లో కూడా ట్రై చేయొచ్చు అండి. ఈ మధ్యకాలంలో ప్యాచ్ వర్క్ కూడా బాగా ట్రెండింగ్లో ఉంది. మీకు నచ్చితే అవి కూడా ట్రై చేయండి. ఇక బ్యాక్ హుక్స్ అయితే కామన్ కదండి, బ్యాక్ హుక్స్ కూడా పెట్టేసుకోవచ్చు. పోట్లీ బటన్స్, చిన్న ఐ కట్ మోడల్ కానీ, రౌండ్ మోడల్ కానివ్వండి, అలాగే ఈ మధ్యకాలంలో కట్ వర్క్ డిజైన్స్ కూడా ట్రెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా చూడండి. ఇందులో కొన్ని స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం బ్యాక్ నెక్ పోట్లీ పెట్టుకున్నప్పుడు స్లీవ్ పోట్లీ పెట్టుకుంటే బాగుంటుందండి. అలాగే బ్యాక్ నెక్కి మనము థ్రెడ్స్ కానివ్వండి, అంటే డోరీ టైప్లో పెట్టుకున్నాము, ఇప్పుడు హ్యాంగింగ్స్కి మ్యాచింగ్ స్లీవ్స్ కూడా మ్యాచింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. మీరు ఒకసారి అలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్లో విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చాలా కలెక్షన్స్ ఉంటాయి, వాటన్నిటిని చూసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.